హలో అండి. నేనైతే ఇవాళ నా స్టైల్‌లో పాయసం ఎలా చేస్తానో మీకు చూపించేద్దాం అనుకున్నాను. సో, ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదామా? అలా వీడియో చూసే బదులు ఒక లైక్ చేయండి. ఫస్ట్ ఇది స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టి అందులో కొన్ని వాటర్ వేసుకోవాలి. అయి కొంచెం మరగనివ్వండోయ్! హ్మ్. ఆ తర్వాత మనం సేమియాలు వేపుకోవాలి అనే ఆలోచన అక్కర్లేదండి. నేనైతే బాంబినో సేమియాలు వాడతాను. ఆ బాంబినో సేమియాలు చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి పాయసానికన్నా, సేమియా ఉప్మా కన్నా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇవి బాగా ఉడికాక అందులోని మనం ఎప్పుడైతే సేమియా పాయసం తినాలి అనిపిస్తుందో అప్పుడు ఈ సగ్గుబియ్యం నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ సగ్గుబియ్యాన్ని ఇప్పుడు ఇవి బాగా ఉడుకుతున్నాయిగా అందులో వేసి బాగా కలపాలి. లేకపోతే అడుగు పట్టేస్తుంది. జాగ్రత్తగా చూసుకొని కలపాలి. ఆ తర్వాత కొంచెం కలిపాక అందులో కొన్ని పాలు వేసేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ బెల్ని క్లిక్ చేయండి. బాగా కలిపాక కొంచెం మరిగాక అందులో నేనైతే 3 టీ స్పూన్స్ షుగర్ వేసుకున్నాను. చాలామంది షుగర్ వల్ల షుగర్ వచ్చేస్తుంది అనుకుంటే అందులో బెల్లం వేసుకోవచ్చు. ఆప్షనల్ మీది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎంత షుగర్ కావాలంటే అంత షుగర్ వేసుకోవచ్చు. బెల్లంతో అన్నా బాగుంటుంది, షుగర్తో అన్నా బాగుంటుంది పాయసం. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇదైతే 5 మినిట్స్లో అయిపోతుంది. ఎవరైనా వచ్చారు అనుకో స్వీట్ ఇవ్వాలి కదా అని అనుకుంటాం. ఆ టైంలో ఇది చేసేస్తే సరిపోద్ది. అలాగే పక్కన నెయ్యి వేసుకొని కాజు, బాదం, కిస్మిస్ అవి వేపుకొని పక్కన పెట్టేసుకోండి. నేనైతే వేయలేదు. నార్మల్గా ఏదో తినాలనిపించి చేసుకున్నాను. అప్పటికప్పుడు చేసేసా. అలాగే 3 యాలకులు వేసుకొని బాగా కలుపుకోవాలి. షుగర్ అంతా కరగనివ్వాలండి బాగా. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. మీ స్టైల్లో పాయసం ఎలా చేస్తారండి? అలాగే లైవ్‌కి వచ్చి సపోర్ట్ చేస్తూ ఉండండి. ఎవరైతే ఈ వీడియో చూస్తూ అకౌంట్‌ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అంతే రెడీ. థ్యాంక్ యూ.